ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజు ఆరంభించుకుందాము. ఈనాటి దేవుని వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితిరి. ప్రియులారా, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలవబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. అవును, మనము ఆశీర్వాదమునకు కారకులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి మనము మన నోటితో ఇతరులను దూషించకుండా దీవించాలి. అవును, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. పిల్లరా, యేసు క్రీస్తు అన్యజనులకు వెలుగు కలుగు చేయడానికి మన కోసము శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి మనల్ని విడుదల చేశాడు. కాబట్టి పిల్లరా, మనం ఏ రీతిగా అబ్రహాము ఆశీర్వాదముకు కారకుడిగా ఉండడానికి పిలువబడ్డాడో ఆ రీతిగానే మనము ఇతరులకు ఆశీర్వాద కారకులుగా ఉండడానికి పిలువబడ్డాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.